రాజుగారు పాలు తీసుకొని రమ్మన్నారంట. ఒకసారి ఒక కథ ఉంటుంది. పక్కింటోడు పాలేస్తాడులే అని వీడు నీళ్ళు వేసాడంట తీసుకెళ్ళి ఆ టబ్లో. ఆ తర్వాత ఇంకొకడు కూడా నీళ్ళే వేసాడంట. రాజుగారు పాలు తీసుకురమ్మంటే ఆయన పాలు తీసుకొస్తే మనం నీళ్ళు వేస్తే ఇవన్నీ కూడా మిక్స్ అయిపోతాయి, అందరూ నీళ్ళే తీసుకొస్తే ఆ రోజు రాజుగారికి వాళ్ళ ప్రజలు ఎంత అపనమ్మకస్తులో తెలిసిందంట. అలాగా ఎవరెవరు సంఘస్థులో చేసుకుంటారులే, మాకెందుకు, ఈ రోజుల్లో ఇంతటి ఉపద్రవం క్రైస్తవ్యం మీద ఉంది, ఎందరో సేవకులు చెరపట్టబడిపోతున్నారు, సేవకులు చనిపోతే మాకెందుకులే అనుకుంటే నిజ సేవకులు కరువైపోతారు. నిజంగా దేవుని కొరకు ఆరాటపడే సేవకులనే చంపాలనే టార్గెట్లే ఉన్నాయని మరి లోకమంతా మరి అనేక మంది ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని సంఘాలు కూడా పాలే తీసుకురావాలి తప్ప నీళ్లు తీసుకురాకూడదు. ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం బాగా చేస్తున్నారులే అని వీళ్ళు నిద్రపోవడానికి లేదు, వాళ్ళ పాస్టర్ గారి గురించి కూడా థ్రెట్ ఉందని మనం నిద్రపోవడానికి లేదు. ప్రతి సంఘము కూడా మా రాజుగారు ప్రార్థన చేయమన్నారు కాబట్టి విలువైన ప్రార్థన మేము చేయాలని మనం గృహాల్లో ఉన్నా సరే సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘాల కోసం ప్రార్థన చేయాలి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా అందరము కూడా మీ సమస్యలు చాలా ఎక్కువై ఉండొచ్చు, మీ సమస్యలు మీకే పెద్దవై ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుని రాజ్య పని మీరు నమ్మకంగా చేసినప్పుడు అద్భుతమైన విధానంలో దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఇహమందు పరమందు కూడా దీవెనలు మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా 1 గంట 2 గంటలు దేవుని కొరకు, సేవకుల కొరకు, జరుగుతున్నటువంటి ఉపద్రవాల కొరకు, రాబోయే దినాలలో ఎటువంటి ఉగ్రత ఉండకుండా ఉండడం కోసం మంచిగా సమాధానకరమైనటువంటి దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడట కొరకు ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను.